ట్రాఫిక్ జామ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. లేదు అవన్నీ కాదు మేడం, రోడ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, మీకు అంతే. ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మహిళల ప్రస్తావననే లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పి మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి నిన్న బడ్జెట్ లో మహిళలకు ఎందుకు ప్రత్యేకంగా కేటాయించలేదు? మరి 2500 రూపాయలు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాడు. ఆ 2500 ఊసే లేదు అసలు. 2000 పింఛన్ ఉన్నటువంటి పింఛన్ని మరి గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం 4000 చేస్తా అని చెప్పింది. మరి దాని బడ్జెట్ ఎక్కడ పోయింది? దాని బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు? అదేవిధంగా మన ఏదైతే మండలాలలో మన ఇంటర్నేషనల్ హై స్కూల్స్ కట్టిస్తా అన్నాడు. అంటే గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న పిల్లలు ఉండకూడదా? చదువుకోవద్దా? నువ్వు గద్దెనెక్కేటప్పుడు చెప్పిన మాటలేంది? ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వు చేసిన చేతలేంది? మరి వెంటనే ఈ యొక్క బడ్జెట్ ను మేము ఖండిస్తున్నాము. ఆ బడ్జెట్ మహిళలకు న్యాయంగా లేదు కాబట్టి మేము ఈ రోజు మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా యువతకి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అని చెప్పినాడు. మరి ఆ స్కూటీల మాట ఏమో దేవుడేరు, కానీ వాళ్ళకి 5 లక్షల వారంటీ కార్డు ఇస్తాను వాళ్ళకి స్టూడెంట్స్ పిల్లలకి. మరి వాటి గురించి కూడా ప్రస్తావన లేదు. చూపించేదేమో చుక్కల్లో చంద్రుడు అన్నట్టు చూపిస్తున్నాడు బడ్జెట్ లో, కానీ అక్కడ లోపలికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తే అసలు మహిళలకు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద అసలు బడ్జెటే లేదు. మరి ఇక్కడ మన రాష్ట్ర ఆదాయం ఎంత, బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎంత, ఈ బడ్జెట్ అసలు ఏ విధంగా లోపలి వేస్తా అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితులలో మహిళలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు ముట్టడి చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇంట్లో బయటకి రానియకుండా చేస్తామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తామని. అందరినీ ఆడవాళ్ళని అవసరమా చేయడం? ఇంతవరకు ప్రభుత్వం నిన్న ఏదైతే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారో బడ్జెట్ సెషన్ ని, ఆ సెషన్ కి విరుద్ధంగా మేము ఈ రోజు మహిళా మోర్చా నుంచి ధర్నా చేశాము. ఎందుకు అంటే మహిళలకు ఇస్తాన ఏ హామీ గురించి కూడా నిన్న బడ్జెట్ సెషన్స్ మాట్లాడడం జరగలేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తానని మహారాజులను చేస్తాను, అది ఇంతవరకు దాన్ని బడ్జెట్ సెషన్ లో కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 4000 పెన్షన్ కోసం ఎదురు చూసిన వృద్ధులు అలాగే ఎదురు చూపే మిగులుతుంది, కానీ ఈ సంవత్సరంలో ఎండింగ్ వరకు అన్నా మాకు వస్తాయని ఆశతో వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ఆశ నిరాశ చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలాగైతే మహిళా ఓట్లతో గద్దెనెక్కారో అదే మహిళలు మిమ్మల్ని గద్దెదించే టైం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రానున్న రోజుల వెంటనే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పక్షాన భారతీయ జనతా పార్టీని మహిళా మోర్చా నుంచి ఇంకా ఉద్రిక్తం చేస్తామని, రేవంత్ రెడ్డి గారి ఇంటితో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తాను. మేము ఆయన చేసే పనులని గట్టిగా అడిగినందుకు మమ్మల్ని అరాజ్యం చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ గారు చేసిన అదే తప్పు ఈయన కూడా చేస్తున్నారు. అది కొనసాగనీయము. తెలంగాణ ప్రజలు మాకు సపోర్ట్ చేస్తారు, మా వెనకాల ఉంటారని నమ్ముతూ మేము ఇంత గొడవకి దారి తీసాము. ఈరోజు మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎదిరించి మేము పోరాడుతున్నాం. ఇప్పటికీ హామీలు నెరవేర్చకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హామీలు నెరవేర్చకపోతే ఆయన గద్దె దింపిస్తాము. గద్దె దింపించేదాకా నిద్రపోము మేము మహిళా మోక్ష బీజేపీ. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం అయితే అంబేద్కర్ స్టాచ్యూ ముందైతే ఉన్నాము. ఇక్కడ బీజేపీ మహిళా మోర్చా వాళ్ళైతే ధర్నా చేయడం జరిగింది. మరి వాళ్ళు ధర్నా ఎందుకు చేపట్టారో వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, నా పేరు పద్మ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాల్ని. మేము ముఖ్యంగా ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను మనం గమనించినట్టయితే మహిళలకు పెద్దపీట వేసి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేయలేదు. అంటే
అంటే ఊరికేనే ఇట్లా అంటే మీది మాటలు చెప్పి మహిళలకు ఇస్తామని చెప్పి 2500 మహాలక్ష్మి పథకం కింద కానీ కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కానీ మహిళలకు అంటే అమ్మాయిలకు గ్యారంటీ కార్డు 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇట్లా ఇన్ని రకాలుగా మహిళలకు పెద్దపీట వేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేయలేదు. అంటే మనం దీన్ని ఏం అర్థం చేసుకోవాలి అంటే ఓన్లీ ఉచిత బస్సు అనేది ఒకటి ఇచ్చి మిగతా అన్ని చేతి దులుపుకుందామని అనుకుంటారు. మీరు ఏవైతే హామీలు ఇచ్చి మహిళలకు గద్దెనెక్కారో ఆ హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రతి ఆఫీసును ముట్టడిస్తాము. మా మహిళా మోర్చా నుంచి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటామని మేము హెచ్చరిస్తున్నాం. అన్నీ ఇస్తామనేసి హామీలు ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇప్పుడు పట్టించుకోవడం లేదు? ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు ఓట్లేసిరు, వాళ్ళని నమ్మి ఇప్పుడు వాళ్ళు రాజ్యాధికారం చేపట్టారు. ఇప్పుడు ప్రజలతో అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏ విధంగా ఎంతసేపు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కుందాము, వాళ్ళ పార్టీలో చేర్చుకుందాము, ఏ పార్టీలో ఎమ్మెల్యేలు లేకుండా చేద్దామని దీనిపైనే దృష్టి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కానీ మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయనకి ఏ విధమైన చిత్తశుద్ధి లేదు. మీరు మహిళలతో ఓటు వేయించుకొని మీరు గద్దెనెక్కారు కాబట్టి ఖచ్చితంగా మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాం. మీరు ధర్నా చేయడానికి అసలు కారణం ఏంటి? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ధర్నాకి ముందు కూడా ఇంకొక ధర్నా కూడా అయింది. దానికి 6 హామీలని మనకి ప్రకటించిండు. ఎప్పుడంటే ఎలక్షన్స్ కాకముందు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 7 నెలలు దాటినా కానీ 6 ఎవరైతే అమలు చేసిండ్రో అవి ఏవి కూడా రాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు దానికోసం మేము కొట్లాడుతున్నాం. దానికంటే ముందు మళ్ళీ బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ బడ్జెట్ కూడా మహిళలకి కేటాయించకపోవడం సిగ్గు చేటు. అసలు మహిళలకి గాడిదగుడ్డు చేతిలో పెట్టినట్టు అయింది. ఇప్పుడు మహిళలు ఊరుకుంటారని ఆయన అనుకుంటుండు. మహిళా శక్తి ఏందో, మా బీజేపీ నాయకులు మహిళా మోర్చా ఎట్లా పనిచేస్తుంది అనేది ఆయనకి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలకి అవ్వకముందే 6 హామీలే రిలీజ్ చేయలేదు. బడ్జెట్ ఏం రిలీజ్ చేస్తాడు? ఇంకా మాకు ఎలాంటి నమ్మకం లేదు ఆయన మీద. ఆయన గద్ద దిగడమే బెస్ట్. ఇప్పుడు ఇంకా మాకు హామీ ఏది కూడా నెరవేర్చలేదు. అసలు మహిళలను చూస్తే ఆయనకి ఏమనిపిస్తుంది? ఏదేదో సంక్షేమాలకు ఇచ్చుకుంటూ కోట్లు కానీ మహిళా దానికి దేనికి కూడా ఇవ్వలేదు. మహిళా శక్తి ఏందో మేము చూపిస్తామని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇట్లనే చేస్తే ముందుకి ఇంకా ఇలాంటి ధర్నాలు చాలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లయితే దెబ్బతీసినామో అట్లనే ఆయనను కూడా దెబ్బతీయాల్సి వస్తుంది. అదే మా డిమాండ్. ప్రతి మహిళకి 2500 అని స్కూటీలు ఇస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేతులు ఎత్తారు? భారత్ మాతా కీ జై. నేను పద్మారెడ్డి అండి, నా పేరు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి. రేవంత్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. కోట్ల బడ్జెట్ అసలు అంటే ఏమి చూసుకొని అన్ని కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసిండు. అంటే ఇది బడ్జెట్లో కూడా హామీలు అబద్ధమే, బడ్జెట్ కూడా అబద్ధం. అంటే ఎవరిని మోసం చేయడానికి అని మీ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. మళ్ళీ అందులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళల కోసం ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టిండు, ఎంత బడ్జెట్ దానికోసం కేటాయించిండు అని ఈరోజు నేను అడుగుతున్నాను. గృహజ్యోతి అన్నాడు, గృహలక్ష్మి అన్నాడు, స్కూటీలు అన్నాడు, తులం బంగారం అన్నాడు, ఎన్నో అబద్ధాలు చెప్పిండు. అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కడం అంత అవసరమా? ముందు మనము ఇచ్చే ముందు కనీసం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తుండు? టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కోట్ల అప్పులు చేసి పెట్టింది, మా దగ్గర బడ్జెట్ లేదు. మీరు ఈరోజు ఏ ఆఫీస్కి వెళ్ళండి బడ్జెట్ లేదు అని చెప్తున్నారు. అంటే నువ్వు ఏమున్నది అనుకోని ఏ ధీమాతోటి నువ్వు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చినావని నేను మీ మీడియా ద్వారా నేను క్వశ్చన్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. ఫస్ట్ ఆ దిమాక్ లేదా, తెలివి లేదా? ముందు మనం ఏదన్నా ఖర్చు పెట్టాలని డిసైడ్ అయినప్పుడు మన బడ్జెట్ ఏముంది, మన సంపాదన ఏముంది అనేది మనం ఒకటి ఆలోచించుకుంటాం. అంటే ఈరోజు నువ్వు అబద్ధంలో హామీలు ఇచ్చి నువ్వు కేవలం గద్దెనెక్కడానికే ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడం కోసము, గద్దెనెక్కడం కోసము ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ మోసం చేసింది ఎవరిని? మహిళలను. మహిళా శక్తి దలుచుకుంటే ఏమైనా చేస్తుంది. రేవంత్ అన్న నిన్ను గద్దెని ఎవరైతే ఎక్కించారో గద్దె దించే వరకు కూడా పోరాడుతుంది మహిళా శక్తి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కంపల్సరీ నువ్వు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము మహిళా మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రము ప్రతి ఆఫీస్ చుట్టూ నీ ఇంటిని కూడా చుట్టుముడతామని మేము ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇచ్చిన హామీలో ఉచిత బస్సు అయితే పెట్టారు కదా, మిగతా హామీలను కూడా నెరవేరుస్తా అని అంటున్నాడు కదా. మరి అమ్మ, ఉచిత బస్సు ఎవరేమన్నారమ్మా? మీరు ఇదే మైకి తీసుకెళ్ళి బస్సులో ప్రయాణించే ఒక మహిళను అడగండి, అమ్మ నువ్వు ఈ బస్సుతోటి ఏమన్నా లాభం పొందుతున్నావా అంటే. మనకు ఈ ఉచిత బస్సు లేనప్పుడు బస్సులలో ఎవరు ఎక్కలేదా? మనం మహిళలం ఎవరం ఎక్కలేదా? టికెట్లు కొనుక్కొని పోలేదా? అసలు ఈ రోజు మహిళను చూస్తే చీడ పురుగును చూసినట్టు అసలు రెస్పెక్టే లేదు. డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, బస్సులో ఉన్న పురుషులు కానీ
అంత చీమను చూసినట్టు చూస్తున్నారు. కనీసం ఆ చీమనನ್ನು ఒక్కసారి మనం ఎందుకు చంపాలని పక్కకు వదులుతామేమో అట్లా మహిళలను ఈరోజు అంతా చీడపురుగులాగా చూస్తున్నారు. అది అవసరం అంటున్నారు. ప్రతి ఒక్క మహిళ అంటుంది ఇది ఎవడి ఇమ్మన్నాడు, ఎవడి కొట్లాట పెట్టమన్నాడు, సీట్లు దొరకాయి కొట్లాడుకుంటారు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటారు. దాంతో ఏం ఫైదా అవుతుంది? నువ్వు ఇచ్చేది కరెక్ట్ న్యాయపరంగా ఇయ్యి, అదంతా అవసరం లేదు, అవసరం లేదని అనుకుంటున్నారండి. మన రాష్ట్రంలో మహిళలంతా కూడా అవసరం లేదని అంటున్నారు. మాతాకి జై. నేను మంజులారెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కాక మహిళా సీట్లతో ఆయన గద్దెనెక్కడం జరిగింది. మన దగ్గర 50% మహిళలే ఓటు వేసి గెలిపించిండ్రు. గెలిచాక ఆయన నిన్న బడ్జెట్లో మహిళల కోసము ఏది ఆయన చేయలేదన్నమాట. ఇప్పుడు మహిళలు ఏమనుకుంటున్నారంటే మేమంతా భాగ్యనగర్ జిల్లా తెలంగాణ మహిళా మోర్చా తరపున, భారతీయ జనతా పార్టీ తరపున మేము ఆయనకు ఒకటే చెప్తున్నాము, ఎట్లాగైతే మహిళలు గద్దెనెక్కించారో దించడానికి కూడా అంతే టైం పడుతుంది. మహిళలను ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు, ఆయనది కూడా సురక్షితంగా ఉంటాడు. కానీ ఆయన నిన్న బడ్జెట్ మేము 2 నెలల నుంచి ధర్నాలు చేస్తాడేమో అనుకున్నాను. నిన్న బడ్జెట్ చూస్తే మహిళల గురించి ఆయనకి ఎందుకు అంత చిన్న చూపు అర్థం కావడం లేదు. ఒకవైపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో మహిళల కోసము ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు. 500 సిలిండర్ ఇవ్వలేదు. స్కూటీ అన్నాడు, స్కూటీ ఇవ్వలేదు. నెలకు 2500 ఇస్తా అన్నాడు, 2500 ఇవ్వలేదు. ఆయన ఎక్కి కూడా 8 నెలలు అయిపోయింది, 9 నెలలు అవుతుంది. నిన్న బడ్జెట్లో కొంచెమన్నా మహిళలకు ఇవ్వాలి కదా, అది కూడా చేయలేకపోయిండు. అలాంటి సీఎం మాకొద్దు అంటున్నాము. మేమంతా ఇంకా ఇది ఊరుకునేది లేదు, ఆయన ఇంటిని ముట్టడిస్తాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు అని మేము చెప్తున్నాము.